ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మెదక్ ఇటు సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలోని కంటి 10.1, నాల్కల్ 10.6, సిర్గాపూర్ 10.7, కోయిర్ 11 ఒక ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి టెక్మాల్లో 12.5 నమోదు కాగా దామరంచలో 11.9 నమోదైంది. రేగోడ్లో చూసుకున్నట్టయితే 12.1 నమోదైంది. గత వారంలో చూసుకున్నట్టయితే 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అంటే నాల్కల్ సంబంధించి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత భారీగా తగ్గడంతో ప్రజలు అవస్థలకు గురైన పరిస్థితి. ఎందుకంటే చిన్నలు వృద్ధులు కూడా బయటికి రాకుండా 8 గంటల తర్వాత బయటకు వస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు సిద్దిపేట పట్టణ కేంద్రంలోని టీ స్టాల్ వద్ద వచ్చినటువంటి అంటే ఫిజికల్గా వాళ్ళు వ్యాయామం చేయాలన్న ఉద్దేశం కొద్దీ రన్నింగ్ చేసే వాకర్స్తో మనం ప్రస్తుతం ఉన్నాం. వారికి సంబంధించి వారిని అడిగి తెలుసు. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉందని అనుకోవచ్చు? డిసెంబర్లో మామూలుగా మేము స్వెటర్లు వేసుకోకుండా వచ్చేవాళ్ళం. ఇప్పుడు స్వెటరు క్యాప్ ధరించిన తర్వాతనే రావాల్సి వస్తుంది. చలికి వాకింగే మానేయాలనిపించింది. కానీ మా టీమ్ స్పిరిట్ వల్ల మేము రక్షణ కవచాలు ధరించి టోపీ పెట్టుకొని స్వెటర్ వేసుకొని నడక ఆ తర్వాత కొంచెం పరుగు చక్కగా చేస్తున్నాము. ఈ విధంగా మేము చలిని ఎదుర్కొంటున్నాము. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం జరిగింది. ఆ విషయంలో మీరేం చెప్తారు సార్? తప్పకుండా ఈ సంవత్సరం కాస్త ఉష్ణోగ్రతలు భారీగానే పడిపోయినాయి. అయితే ఎంత చలి పెట్టినప్పటికీ కూడా వాకింగ్ అనేటువంటి తప్పదు అనేటువంటి ఉద్దేశంతో పొద్దున్నే లేచి రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మామూలు ప్రజలైతే ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే అంటే ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువ ఉండడం మంటలు పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారే కాబట్టి ఏం చెప్తారు సార్ అటువంటి విషయంలో? వాస్తవానికి ఈ యొక్క చలి తీవ్రత అనేది ఆ మధ్యలో ఒక తుఫాన్లు వేసినటువంటి కారణంలో ఒక 3-4 రోజులు మామూలుగా ఉండేను. కానీ ఒకేసారి మన రాత్రి ఏమనిపించలేదు. కానీ తెల్లారేసరికి బయటకు రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేది. అయినప్పటికీ కొద్దిసేపు వాకింగ్ కాదు, ఇంతకుముందు వాకింగ్ ఒక రౌండ్ చేస్తే చెమటలు వచ్చేటివి. కానీ ఇప్పుడు రన్నింగ్ చేసినా కానీ చెమటలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా తీవ్రతమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు మేము ఈ టైంలో కూడా మేము ఇట్లా మామూలుగా ఉండలేని పరిస్థితి అనేటువంటిది ఉన్నది. కాబట్టి చాలా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఈ వాకింగ్ వ్యాయామం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. వాకింగ్ చేసే సమయంలో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చిన్నపిల్లలు ఈ యొక్క ఉష్ణోగ్రతకు వాస్తవానికి 8 గంటల లోపు రాకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క ఉష్ణోగ్రత చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఈ ఉష్ణోగ్రతకు చలికాలంలో వస్తే కొంచెం ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఒక గంట చేసేది హాఫ్ అన్ అవర్ అన్న ఈ యొక్క వాతావరణంలో నడవడం కానీ జాగింగ్ కానీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఇది పరిస్థితి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఒక అంటే వాకర్స్ చెప్తున్న పరిస్థితి బట్టి చూసుకున్నట్టయితే ఎండ వచ్చిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే చిన్నపిల్లలు సైతం ఇటు వృద్ధులు కూడా బయటికి రావద్దు. ఎందుకంటే డాక్టర్ల సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే వాళ్ళ ఆరోగ్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వాకర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.